భయ్యా సొల్లు లేకుండా మ్యాటర్‌గా తెలిపోదు భయ్యా. భారీ అంచనాలతోటి 'అఖండ 2' సినిమా అయితే రిలీజ్ అయితే అయ్యింది భయ్యా. ఈ సినిమా పోస్ట్‌పోన్ పడుకుంటూ కూడా అయితే మొత్తానికైతే ఇవాళైతే రిలీజ్ అయితే అయింది భయ్యా. ఫస్ట్ సినిమా బావుందా లేదా అంటే యెస్ బానే ఉంది భయ్యా. నాకైతే బానే అనిపించింది. కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ లాగైతే హైరో అయితే ఉందంటే కొంచెం అయితే తక్కువనే ఉందయితే భయ్యా. పక్కా చెప్తున్నాను. సినిమా అయితే చూడొచ్చు పక్కా గ్యారంటీ. బాలయ్య గారి అయితే అయ్యే సినిమా హిట్ అయితే పడినట్లే ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా గట్టిగా చెప్పాలంటే పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్. సినిమా వచ్చి ప్లస్ పాయింట్‌లో దాదాపు అయితే మీకు తెలిసిందే కదా భయ్యా. బాలయ్య గారు ఉంటే ఆటోమేటిక్ యాక్షన్ సీన్స్ అవి పక్కా ఉంటాయి. బోయపాటిలో మినిమమ్ ఉంటుంది గ్యారంటీగా. అండ్ లవ్ డైలాగ్స్ ఇది తెలిసిన విషయమే. థ్రిల్లింగ్ సిటీ బేస్డ్ క్లైమాక్స్ మాత్రం వేరేలో అయితే చెప్పుకోవాలి భయ్యా. ఈ సినిమా మాస్ అంటే ఖచ్చితంగా నచ్చుతుంది భయ్యా. ఫ్యామిలీ అంటే చూసుకుంటే మాత్రం అంతైతే వర్కౌట్ అవ్వచ్చు. ఇది పక్కా గ్యారంటీ. థియేటర్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా ఫోన్‌లో అయితే గ్యారంటీగా అయితే ఉంటాయి భయ్యా. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ అనేది ఆ రేంజ్‌లో అయితే బాగా చూపించారు. భయపడడం తెలిసిందేగా. ఫైట్ అంటే మామూలుగా ఉండదు. ఇది మీకు తెలిసిందేగా భయ్యా. బాలయ్య గారు ఎప్పటిలాగే ఈ సినిమాలో తాండవం అయితే సినిమాలో గట్టిగా అయితే చూపించారు భయ్యా. ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 46 మినిట్స్ భయ్యా. స్టార్టింగ్‌లో విలనిటీ తోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత అనంతపురంకి షిఫ్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఇంట్రోకి మారుతూ ఉంటామట. నెక్స్ట్ ఫన్ సాంగ్ అయితే జాజికాయ అది బాగానే హిట్ అయింది ఇప్పట్లో అయితే. సో ఫస్ట్ హాఫ్ ఆ విధంగా ఇలాగెళ్తూ ఉంటుంది భయ్యా. బట్ లాస్ట్‌కి వచ్చేసరికి ప్రీ ఇంటర్వెల్‌లో అఘోరి ఎంట్రీ సీన్ మొత్తం బాగానే ఉంటుంది భయ్యా. బట్ విజువల్‌గా చూస్తే మాత్రం అంత అనిపించలే భయ్యా. మీరేమనుకున్నా సరే గానీ టీజర్ ఉన్నట్టే కొంచెం అలానే అనిపించిందనమాట. అంత ఎఫెక్టివ్ నీట్‌గా లేదనేసి నాకు అనిపించింది. అలా అని చెప్పి సినిమా బాలేదని చెప్పేసి అంటలేను భయ్యా. ఆ ఎంట్రీ సీన్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. అక్కడ సినిమా ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం స్లో మోషన్ జరుగుతుంటుంది కానీ పర్లేదు. మ్యాటర్ మెల్లగా వెళ్తూ ఉంటదనమాట. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే భయ్యా మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ పక్కాగా ఉంటుంది. బాయ్ సినిమా అంటే తెలిసిందే కదా. ఫిజిక్స్ ఆపోజిట్‌గా రేంజ్‌లో ఫైట్ అయితే లాగుతూ ఉంటదనమాట. జుట్టు ఎగరడం, షాక్ అవ్వడం అయితే బాగా ఉంటుంది. ఈ ప్రతి సినిమాలో కనిపించేదే మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో గట్టి పాజిటివ్ పాయింట్ ఏముందంటే భయ్యా హనుమాన్ సీన్ ఎంట్రీ భయ్యా. ఇక్కడ చూడంగానే గూస్ బంప్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఆ రేంజ్‌లో అయితే బాగా అనిపించింది. ఆ ఎంట్రీ సీన్ అయితే హైలైట్ భయ్యా. ఇది మాత్రం పక్కా వేరే లెవెల్ అయితే. బీజం గురించి తెలిసిందే కదా భయ్యా. మన తమిళన్న బాలయ్య అంటే ఆటోమేటిక్ ఊపు వస్తుంది. ఆ సౌండు డప్పు కొట్లాడి గట్టిగా ఉంటుందన్నమాట. ఆ థియేటర్‌లో చూసినప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది భయ్యా. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. అంటే థియేటర్‌లో చూసినప్పుడు ఆ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుందంట. ఆ వైబ్ అనేది మారుతూ ఉంటుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు భయ్యా. ఆ రేంజ్‌లో అయితే ఉంది. ఈ సినిమాని మీరు థియేటర్ చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ముందే స్టోరీ మొత్తం చెప్పేస్తే మీకు నచ్చకపోవచ్చు. ఆ ఫీలింగ్ కూడా బాగుండదు. సో సినిమా థియేటర్ చూసినప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది. ఎవరు సినిమా చూసారో కిందైతే కామెంట్ చెప్పండి భయ్యా. ఈ సినిమా థియేటర్ చూసిన ప్రతి ఒక్కనికి పూనకలు పక్కా గ్యారంటీగా వస్తాయి భయ్యా. వాళ్ళు వీళ్ళు చెప్పిందే కాకుండా మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటది. అందరి రివ్యూలు నమ్మకుండా సరే గానీ మీరు కూడా సినిమా చూడండి. మీకేమనిపించిందో కింద కామెంట్‌లో అయితే చెప్పండి భయ్యా. ఫైనల్‌గా మనం ఇచ్చే రివ్యూ రేటింగ్ వచ్చేసి 3.2/5 ఇస్తాం భయ్యా. మీరేం చేస్తారో కింద కామెంట్‌లో చెప్పండి. మీరెంత రేటింగ్ కొడతారు ఔట్ ఆఫ్ 5కి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై బాలయ్య.